నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ ఘనంగా జరిగింది. చివరి రోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన మాలధారులు అమ్మవారికి ఇరుముడి సమర్పించారు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. చివరి రోజు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అమ్మవారి నామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది. దుర్గా మల్లేశ్వరుల యొక్క అనుగ్రహంతో భవానీ దీక్షలు 2024 క్రోధినామ సంవత్సరంలో నిర్వహించబడినటువంటి భవానీ దీక్ష కార్యక్రమాలు, దీక్ష విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో దీక్షా దక్షతలతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా దుర్గా మల్లేశ్వరులకు శిరస ప్రణామాలు సమర్పిస్తూ ఈసారి ఎక్కడ ఏ చిన్ని ఇబ్బంది కూడా భక్తులకు కలగకుండా లక్షలాది మంది దాదాపు 3.5 లక్షలు దాటారు. ఇప్పటికీ లడ్డు ప్రిపరేషన్ కూడా దాదాపు 20 లక్షల దాకా తయారు చేసుకున్నాము. అది ఇంకా కొనసాగుతోంది. ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కాబట్టి దాదాపు 20 లక్షల లడ్డు
చాలా తక్కువ సమయంలో 3 రోజుల్లో 4 రోజుల్లో అంత తయారు చేయడం అదొక రికార్డు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు పడుతోంది. దీంతో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 67,000 మంది శ్రీవారిని దర్శించుకోగా 22,000 మందికి పైగా తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపంలో తితిదేకి 4,23,00,000 మేర రాబడి వచ్చింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు నానాటికి గిరాకీ పెరుగుతూనే ఉంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే అనుమతించింది. ఈ నేపథ్యంలో టికెట్లను ముందస్తుగానే విడుదల చేసింది. ఆన్లైన్లో వీటిని విడుదల చేయడంతో నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేశారు. ఇక ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు 8వ తేదీ రాత్రి నుంచి టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా టికెట్ కలిగిన భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం భక్తులకు ప్రతినిత్యం 40,000 చొప్పున 10 రోజులకు గాను 4 లక్షల టికెట్లను ఆఫ్లైన్ విధానంలో జారీ చేసేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లను అందజేయనుంది. అటు తర్వాత మిగిలిన 7 రోజులకు గాను రోజు కారోజు కోటాను ముందస్తుగా విడుదల చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్నారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం ప్రారంభించనున్నారు. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు భక్తులు. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకం, అన్న పూజలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అలాగే బద్దిపోచమ్మ ఆలయంలోనూ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవ మూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణ ధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజున మాఘకాల సర్పదోష నివారణ కోసం గరుడ పంచశత శ్లోక పారాయణంతో హోమం నిర్వహించారు. స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి 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 కొలువు ఇయవయ్య రామా. రోమాంచమానే కనకంచుకము, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర పిల్లయో, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో, రామనామమానే రామనామమానే వరకంఠమిది, రామనామమానే వరక. ఇవి నాటి
నేటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.